హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజైతే నాకైతే లంచ్ టైం అయితే అయింది. నేను ఏమేమి కూరలు చేశానో మీకు చూపిస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి రైస్. ఇదేంటి చూసారా ఫ్రెండ్స్? ఇది తెలుసా మీకు? సొరకాయ పులుసు అండి. ఇది సొరకాయ పులుసు అండ్ టమాటా కర్రీ చేశాను. టమాటా కర్రీ, సొరకాయ పులుసు, వైట్ రైస్. ఇప్పుడు ఇవి తిని ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, వేడి వేడి రైస్. అబ్బబ్బబ్బా, వేడి వేడిగా ఉంది. తర్వాత వచ్చేసి ఫస్ట్ టమాటా కర్రీ. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ పులుసు. చూడండి, చూపిస్తాను మీకు. చూసారా సొరకాయ పులుసు? నాకైతే సొరకాయ పులుసు అంటే చాలా ఇష్టం అంట. సొరకాయ పులుసు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్? ఇప్పుడైతే అన్నాన్ని కుమ్మేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టమాటా కర్రీ. మా బావ సొరకాయ పులుసు తినడండి, అందుకే ఆయన కోసం నేను టమాటా కర్రీ వేసి చేశాను. టమాటా కర్రీతో బాగుంది. టమాటా కర్రీలో ఏమీ లేదండి, ఒక టమాటా కర్రీ, కొత్తిమీర వేసి చేశాను. మా బావకైతే సొరకాయ పులుసు అసలు దగ్గరికి కూడా రానిదండి. నాకైతే చాలా ఇష్టం సొరకాయ పులుసు. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ పులుసు. చూసారా, సొరకాయ ముక్కలు భలే బాగున్నాయి. ఇది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. పుల్లగా లేదు, పులుపు, కారం, ఉప్పు అన్నీ సమంగా సరిపోయాయండి. చాలా బాగున్నాయి. సొరకాయ ముక్క